ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ కొందరు పప్పును పెద్దగా ఉడికించడం చేస్తూ ఉంటారు. నేను చెప్పే టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. నేను 1/2 kg బీరకాయలు తీసుకొని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెసరపప్పు కూడా ఒక కప్పు తీసుకొని 1-2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి సన్నగా తరిగి. ఇదిగో అండి, ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాక నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. బీరకాయలు కట్ చేసే ముందు ఒకసారి మీరు చేదు చూసుకొని కట్ చేసుకొని, లేదంటే కూర మొత్తం పాడైపోతుంది. ఇదిగోండి, ఇలా ఒక్కసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగో బీరకాయలు, నేను లేత బీరకాయలు తీసుకున్నానండి. ఇదిగో అండి, మగ్గిపోయాయి బీరకాయలు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. పెసరపప్పు బీరకాయ కర్రీ పలుకుగా ఉంటేనే బాగుంటుందండి. పప్పు మెత్తగా ఉడికితే బాగుండదు. అందులోనే నేను టమాటాలు కూడా వేసుకుంటున్నాను. 3 టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. నేను అందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలు మగ్గిపోతాయండి. ఇదిగో అండి, మాకు గ్రేవీగా అవసరం లేదంటే అంతే అండి. బీరకాయ పెసరపప్పు కూర ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. నేను గ్రేవీగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని పప్పు, ఇదిగో అండి, పప్పు మెత్తగా ఏమీ ఉడకలేదండి. ఇదిగో చూసారా, పలుకుగా ఉంది. మరీ పలుకుగా కూడా లేదు. ఈ రకంగా ఉంటే అంతే అండి, బీరకాయ పెసరపప్పు కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, బీరకాయ పెసరపప్పు కూర సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.